బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. పేదల సేవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బాపట్ల పార్లమెంటు సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్ సమీక్షా సమావేశం, తీర ప్రాంత భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే క్రమంలో దేశవ్యాప్తంగా చేపట్టిన కోస్టల్ సైక్లోన్ దాన్ ర్యాలీ జిల్లాకు చేరిక తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సెమ్మెట స్వామినాథ్. సంపద సృష్టించగా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తున్నామని, పేదరిక నిర్మూలనకై P4 విధానాన్ని శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వారి స్థితిగతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు గాను కేంద్రంలోని బీజేపీతో పాటుగా జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ప్రజల్లోకి ముందుకెళ్లామన్నారు. తాను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో ప్రతి నెల స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని బాపట్ల పార్లమెంటు సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్ అధికారులకు సూచించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశం పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులను అలసత్వం లేకుండా పూర్తి చేయాలని అన్నారు. జిల్లాను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పథకాలన్నింటినీ ప్రజలకు అత్యంత చేరువ చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. తీర ప్రాంత భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి CISF రైజింగ్ డే సందర్భంగా కోస్టల్ సైక్లోథాన్ CISF నిర్వహిస్తుంది. ఈ సైక్లోథాన్ సైకిల్ ర్యాలీ చీరాలకు చేరుకుంది. సురక్షిత తీరం సమృద్ధ భారతదేశం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా ఉగ్రవాదం, మాదక ద్రవ్య నియంత్రణ, అక్రమాయుధాల నిర్మూలన వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 50 మంది CISF సిబ్బంది మొత్తం 6,553 కిలోమీటర్ల భారత తీరాన్ని 2 బృందాలుగా పూర్తి చేసి మార్చి 31న కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్దకు చేరుకోనున్నారు. అద్దంకి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మంత్రి పర్యటనలో భాగంగా అసిస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థల సహకారంతో 40 మంది దివ్యాంగులకు 3 చక్రాల స్కూటీలను మంత్రి గొట్టిపాటి అందించారు. అనంతరం లబ్ధిదారులైన 17 మందికి CMRF చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ అద్దంకి అభివృద్ధికి దాతలు ముందుకు రావడం శుభపరిణామన్నారు. గతంలో కూడా CSR నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు మంత్రి గుర్తు చేశారు. చీరాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెలుగు DRDA ఆధ్వర్యంలో PM అజయ్ పథకం కింద చీరాల నియోజకవర్గ పరిధిలోని 12 మంది స్వయం సహాయక సంఘాల్లోని SC లబ్ధిదారులకు SC కార్పొరేషన్ సబ్సిడీతో కూడిన 20 లక్షల రూపాయల నగదు చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య లబ్ధిదారులకు అందజేశారు. సీఎం సహాయ నిధి పేదలకు అభయహస్తం లాంటిదని బాపట్ల ఎమ్మెల్యే వేగేసి నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా వెసులుబాటు లేని 5 బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయల నగదు చెక్కులను స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో కొత్తగా బాలికలు, బాలుర విద్యాభివృద్ధి కోసం గురుకుల విద్యాలయాలు, వసతి గృహాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన అందజేసినట్లు బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి మంజూరైన 5 క్రిటికల్ కేర్ బ్లాకుల్లో ఒకటి చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు మంజూరు చేయడం పట్ల ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి చీరాల ఎమ్మెల్యే కొండయ్య కృతజ్ఞతలు తెలిపారు. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 23,75 లక్షల రూపాయలతో చీరాల వైద్యశాలకు క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేయడం అభినందనీయమన్నారు. వైద్య కళాశాలలో జిల్లా కేంద్రాల్లో ఉండాల్సిన 50 పడకల ICU యూనిట్ చీరాల ప్రభుత్వ వైద్యశాలకు కేటాయించడం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారి తల్లులకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో పాఠశాల విద్యను దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. అద్దంకిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 309 మంది విద్యార్థులకు ఉచితంగా కొత్త సైకిళ్లను మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. సమర్పించిన వారు సెమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.